అండ్ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక రీల్ చూసా. మీరు ఒక ఆన్‌లైన్‌లో ఒక మ్యాట్రెస్ తెప్పించి మీ దానికి డిఫరెన్స్ చూపిచ్చారు. సో, అలా తెప్పించినప్పుడు మీరు ఆన్‌లైన్ దాంట్లో చూసిన పెద్ద స్కామ్ ఏంటి? లాటెక్స్ మ్యాట్రెస్ నాకు 7,000లో ఆన్‌లైన్ దొరుకుతుంది. మీరు 14,000, 15,000 చెప్తున్నారు అంటే కస్టమర్‌కి చెప్పాను. సార్ అది వేరు, ఇది వేరు. లేదు లేదు బాబు అదంతే ఉంటుంది ఇది అంటుంటే. కస్టమర్ మీ దగ్గర అసల మ్యాట్రెస్ ఎందుకు కొనాలి? చాలా ఉన్నాయి మార్కెట్‌లో. మీ దగ్గరే కొనాలని అసలు ఎందుకు అనుకుంటారు? సో మా దగ్గర ఎందుకు కొనాలంటే మేడం డిఫరెంట్ అప్రోచ్ ఉంది మా దగ్గర. కస్టమర్‌కి ఏంటంటే పెట్టిన పైసకు ప్రతి పైసకు న్యాయం చేయగలం. అండ్ ఆన్‌లైన్‌లో వీడియోస్ చూస్తే గనక ప్రతి మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరర్ ఒకటి ఏం చెప్తారంటే లాటెక్స్ టెస్ట్ అని, ఎగ్ టెస్ట్ అని ఏవేవో చూపిస్తారనమాట. అసలు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అవి మార్కెటింగ్ టాక్టిక్స్ మేడం. ఒక ఆశ్చర్యపరచడానికి వింత క్రీడలు అంతే తప్ప నిజ జీవితంలో ఎలాంటి ఉపయోగం దీంతో లేదు. ఇప్పుడు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ చూస్తే ఒక మ్యాట్రెస్ అమౌంట్ ఇంత పెట్టి ఆఫర్, ఆఫర్, ఆఫర్ అంటారు. అసలు ఆఫర్స్ మీద ఒపీనియన్ ఏంటి మీది? ఆఫర్స్ మీద నా ఒపీనియన్ వచ్చేసి మేడం క్వాలిటీని కిల్ చేయడం తప్ప వేరే ఏం లేదు. బట్ ప్రతిరోజు ఆఫర్, ప్రతిరోజు ఆఫర్, ప్రతిరోజు ఆఫర్ అంటే అది ఏదో ఒకటి నస అన్నట్టు. ప్రతిరోజు ఆఫర్ అంటే క్వాలిటీని కిల్ చేసి ఇవ్వడం తప్ప ట్రూ. వేరే ఆప్షన్ ఏం లేదు. అండ్ మీరు ఏఐ ఇంటిగ్రేషన్ చేశారు కదా! సో, దానివల్ల మీకు ఇప్పటి వరకు మార్కెట్‌లో కస్టమర్స్ వచ్చినప్పుడు ఎంత యూజ్‌ఫుల్ అవుతుంది? ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? సో నాకేంటంటే ఏఐని ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకుంటే మనకి 5,000కే మ్యాట్రెస్ వచ్చేస్తుంది. హై ఎండ్ మ్యాట్రెస్ వస్తుందని చెప్తున్నారు కదా! బట్ స్టిల్ ఎందుకు పీపుల్ జెన్‌బెడ్‌ని చూజ్ చేసుకోవాలి? సో కొంతమంది కస్టమర్స్ ర్యాండమ్‌గా వచ్చి వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత బాబు ఆన్‌లైన్‌లో ఇంతకే దొరుకుతుంది, అంతకే దొరుకుతుంది అంటే కస్టమర్స్ ఒక్కటే సమాధానం ఇస్తాం. పిండికి తగ్గట్టు రొట్టె వస్తది సార్ అని చెప్పగానే కస్టమర్ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ట్రాన్స్‌పరెంట్‌గా చూపిస్తాము. అక్కడ మెటీరియల్ వేరు ఉంటుంది, ఇక్కడ మెటీరియల్ వేరు ఉంటుంది. ఒక మ్యాట్రెస్ మనకి ఫార్మ్ అవ్వడానికి, స్ట్రక్చర్ అవ్వడానికి లాటెక్స్ ఈస్ ద మెయిన్ థింగ్. లాటెక్స్ ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లాటెక్స్ ఉంటాయి? లాటెక్స్ అనేది మేడం కంఫర్ట్ లేయర్ లాటెక్స్ అనేది. దాని నేచర్ ఏ విధంగా ఉంటుంది, మీడియం ఫామ్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టే ఇది కూడా లాటెక్స్. హ్మ్. ఓకేనా? ఇది కూడా లాటెక్సే. హ్మ్. ఇది కూడా లాటెక్సే. కానీ 3 ఒకలానే ఉన్నాయి. దీనిలో డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? 100 డేస్ ఫ్రీ ట్రయల్ ఛాలెంజ్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయడం వల్ల యూజ్ ఏంటి? లైక్ ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ కస్టమర్స్ ఏంటంటే ఒక మ్యాట్రెస్ కొనే ముందు థౌసండ్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేస్తారు మేడం మన దగ్గరికి వచ్చిన తర్వాత. వాళ్ళు వచ్చి ఏంటంటే డైరెక్ట్‌గా ఆ మ్యాట్రెస్‌ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ చేసేది. మనం చెప్పే మాటలే నమ్ముతారు ఫస్ట్. సో ఆ మాటలకు నమ్మకం అంటే మనం న్యాయం చేస్తున్నాం లేదనే ఒక అష్యూరెన్స్ అనేది కస్టమర్‌కి ఇవ్వాల్సి వస్తది మనం. సో ఇన్ కేస్ కస్టమర్ మ్యాట్రెస్ తీసుకున్న తర్వాత 100 డేస్‌లో నచ్చకపోతే మ్యాట్రెస్ కూడా రిటర్న్ చేసే ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి. ఒక ఏఐ టూల్ మన బాడీ వెయిట్‌ని, మన లైఫ్ స్టైల్‌ని, స్లీప్ సైకిల్‌ని అన్నీ చూసి మనకొక మ్యాట్రెస్ సజెస్ట్ చేస్తుందంటే బిలీవ్ చేస్తారా? ఫస్ట్‌లో నేను కూడా బిలీవ్ చేయలేదు. బట్ వీళ్ళని చూసాక బిలీవ్ చేయాల్సొచ్చింది. సో, జెన్‌బెడ్ సొల్యూషన్స్ వాళ్ళు ఏఐ ఇంటిగ్రేషన్‌ని చేసి మన బాడీకి తగ్గట్టు మ్యాట్రెస్‌ని సజెస్ట్ చేసేలా ఏఐని ఇంటిగ్రేట్ చేశారనమాట. సో, వాళ్ళతో అసల ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మన బాడీకి ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాట్రెస్ కావాలి? వాళ్ళు ఎలాంటి కస్టమైజేషన్స్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్! వెల్కమ్ టు అనంతరం మీడియా పాడ్‌కాస్ట్ విత్ కిరణ్మయ్. హలో మొహమ్మద్ గారు. హాయ్ హాయ్. హాయ్. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే 100 డేస్ ఫ్రీ ట్రయల్ ఛాలెంజ్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా! ఎగ్జాక్ట్‌లీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయడం వల్ల యూజ్ ఏంటి? లైక్ ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ కస్టమర్స్ ఏంటంటే ఒక మ్యాట్రెస్ కొనే ముందు థౌసండ్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేస్తారు మేడం మన దగ్గరికి వచ్చిన తర్వాత. వాళ్ళు వచ్చి ఏంటంటే డైరెక్ట్‌గా ఆ మ్యాట్రెస్‌ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ చేసేది. మనం చెప్పే మాటలే నమ్ముతారు ఫస్ట్. సో ఆ మాటలకు నమ్మకం అంటే మనం న్యాయం చేస్తున్నాం లేదనే ఒక అష్యూరెన్స్ అనేది కస్టమర్‌కి ఇవ్వాల్సి వస్తది మనం కంపల్సరీ. సో దాని గురించి ఏంటంటే వాళ్ళు పెట్టే ప్రతి పైసాకి ఒకవేళ ఇన్ కేస్ నచ్చకపోతే వాళ్ళు రిటర్న్ కూడా చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించినాం దాంట్లో. సో ఇన్ కేస్ కస్టమర్ మ్యాట్రెస్ తీసుకున్న తర్వాత 100 డేస్‌లో నచ్చకపోతే మ్యాట్రెస్ కూడా రిటర్న్ చేసే ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి. గాట్ ఇట్. సో, అది వాళ్ళు పర్చేస్ చేసిన దాని మీద ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. ఫ్రీ ట్రయల్ ఇస్తున్నాం ఎగ్జాక్ట్‌లీ. గాట్ ఇట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే నార్మల్‌గా ప్రతి ఏజ్ గ్రూప్‌కి డిఫరెంట్ మ్యాట్రెసెస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మా చాయిస్ ప్రకారం తీసుకోకపోతే ఆ 100 డేస్‌లో ట్రయల్ ఫ్రీ రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ కొంతమంది కస్టమర్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము చూపించింది కొంచెం నచ్చకపోతే కస్టమర్ వాళ్ళ సజెషన్ ప్రకారం తీసుకొని వెళ్తారు. సో వాళ్ళకి ఏ విధంగా అయితే కన్వీనియంట్ ఉంటుందా లేదా ఇన్ ఫ్యూచర్ ఒకవేళ 100 డేస్‌లో మీకు నచ్చకపోయినా కూడా కస్టమర్‌కి రిటర్న్ చేసే ఆప్షన్ అందుకనే ఇచ్చిస్తాం కస్టమర్‌కి. ఓకే. గాట్ ఇట్. అండ్ ఈ జెన్‌బెడ్ ఏదైతే ఉందో ఇట్స్ ఇన్‌స్పైర్డ్ బై జాపనీస్ వర్డ్. సో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెన్‌బెడ్? సో యాక్చువల్లీ జాపనీస్ వర్డ్ ఎందుకు తీసుకొచ్చున్నామంటే ఇదేంటంటే యాక్చువల్‌గా స్లీప్ కాన్షియస్ ఏంటంటే జాపనీస్ పీపుల్ వచ్చేసి వాళ్ళు హెల్త్ కాన్షియస్ కానీ స్లీప్‌లో కానీ కొంచెం ముందులో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఏ విధమైన ఫర్నిచర్స్ యూజ్ చేస్తున్నారు, మెటీరియల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది. సో దాని ప్రకారంగా ఈ బ్రాండ్ అనేది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఆ మెటీరియల్ కన్స్ట్రక్షన్ మ్యాట్రెస్ కన్స్ట్రక్షన్ ఇన్స్పైర్ అయ్యి
ఈ బ్రాండ్ అనేది రూపొందించడం జరిగింది. అందుకనేసి దాంట్లో నుంచి ఈ పేరు తీసుకున్నాము. జెన్ అంటే పీస్ అన్నట్టు. జాపనీస్‌లో జెన్ అంటే పీస్. ఓకే. అండ్ బెడ్ అనేది ఎందుకు ఒక కన్ఫర్మేషన్ ఒక బ్రాండ్‌లోనే కంప్లీట్‌గా ఒక కన్ఫర్మేషన్ రావడానికి సో కేటగరైజ్ చేసేసి జెన్ పీస్ బెడ్ అది పెట్టేసాం. కస్టమర్‌కి వాళ్ళ పేరు చదవగానే అక్కడ అర్థమైపోవాలి. అచ్చా ఇది మ్యాట్రెస్ రిలేటెడ్ ప్రొడక్ట్ అన్నట్టు వాళ్ళకి అర్థం అవ్వాలనేసి జెన్ బెడ్ అని పెట్టాము ఈ పేరు వచ్చేసి. గాట్. అండ్ యాస్ బీయింగ్ ఏ ఫౌండర్ అసల మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అండ్ పర్టిక్యులర్‌లీ జెన్ బెడ్‌ని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ నా స్వగ్రామం వచ్చేసి కొమరవెల్లి అండి. కొమరవెల్లిలో నా బాల్యం మొత్తం అక్కడే జరిగింది. అండ్ స్కూలింగ్ మొత్తం అక్కడే అయింది. హ్మ్. అక్కడ మేము యాక్చువల్‌గా ఏం చేసేవారమంటే స్కూల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ మల్లన్న జాతర జరుగుతుండే. అవును. సో, ఆ జాతరలో ఏం చేసేది యాప పుల్లలు అమ్మేవాళ్ళం. అక్కడ హ్మ్. పబ్లిక్స్ జాతరకు పబ్లిక్ వస్తుంటే ఆ టైంలో ఏంటంటే మబ్బులో లేసి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్మ్. వెళ్ళి యాప పుల్లలన్నీ తెంపేసి ఆ హ్మ్. యాప పుల్లలు అండ్ వాటర్ ప్యాకెట్స్ హ్మ్. ఇదే విధంగానే అమ్మేసేవాళ్ళం. సో, అక్కడ నుంచి ఏమైందంటే నా సిక్స్త్, సెవెంత్ వరకు అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ నుంచి సిద్దిపేటకి షిఫ్ట్ అయిపోయాం మొత్తం. ఓకే. మా నాన్న లారీ డ్రైవర్ యాక్చువల్‌గా. ఓకే. సో, సిద్దిపేటకి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఏం చేశానంటే స్కూలింగ్ 7th నుంచి 10th వరకు అక్కడ నడిచింది నాది. హ్మ్. తర్వాత అక్కడ 7th-10th చేసేవాళ్ళ మధ్యలో ఏం చేస్తున్నానంటే మార్నింగ్ స్కూల్‌కెళ్ళి ఈవినింగ్ టైంలో పాన్ షాప్‌కెళ్ళేవాడిని అక్కడ. హ్మ్. ఒక 2, 3 ఇయర్స్ పాన్ షాప్‌లో కూడా వర్క్ చేశాను. హ్మ్. సో, అక్కడి నుంచి ఇంటర్మీడియేట్‌లో డిస్కంటిన్యూ చేసేసి పాన్ షాప్‌లో మా బాబాయ్ దగ్గర వెల్డింగ్ యాజ్ ఎ ఫ్యాబ్రికేటర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఓకే. అక్కడ ఒక 2, 3 మంత్స్ ఫ్యాబ్రికేటర్‌గా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ పెట్రోల్ పంప్‌లో ఒక 2, 3 మంత్స్. హ్మ్. సో, ఈ విధంగా నా జర్నీ మొత్తం యాజ్ ఏ కొంచెం ఎంటర్‌ప్రెన్యూర్‌గా నడిచింది. సో, అవును. నాకు చదువు కంటే ఎక్కువ బిజినెస్‌లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండే. సో, దాన్ని హ్మ్. బేస్ చేసుకొని ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ చేసి మళ్ళీ ఏం చేసామంటే మా అక్క వాళ్ళ పెళ్లి ఉండే. సో, అక్క పెళ్లి అవ్వగానే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాం. ఓకే. హైదరాబాద్‌కి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాను నేను. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏసీ టెక్నీషియన్‌గా వర్క్ చేసుకున్నాను. ఒక 2, 3 మంత్స్‌లో వర్క్ నేర్చుకొని హ్మ్. మళ్ళీ అక్కడి నుంచి జరిగి సెపరేట్‌గా నా ఒక 17 మెంబర్స్ స్టాఫ్‌ని అరేంజ్ చేసుకొని హ్మ్. యాజ్ ఎ బిజినెస్ కంటిన్యూగానే యాజ్ ఏసీ టెక్నీషియన్‌గా వర్క్ చేశాను. హోమ్ హ్మ్. అప్లయెన్సెస్ రిపేర్ అవి. హ్మ్. అది చేస్తూ ఉండగా ఒక 2, 3 మంత్స్, 6 మంత్స్ చేసిన తర్వాత ఫ్యామిలీని మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ చేయించుకున్నాను మళ్ళీ. ఓకే. సో, ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడి నుంచెల్లి ఒక 2, 3 ఇయర్స్ ఆ బిజినెస్ సుజావుగా కంటిన్యూయేషన్‌గా నడిచింది. హ్మ్. దాని తర్వాత సడెన్‌గా ఏమైందంటే ఒకటి గూగుల్‌లో పాండా అల్గోరిథం అని ఒక అప్డేట్ వచ్చింది. హ్మ్. సో, దాంట్లో రావడం వల్ల ఏంటంటే మాకు ఏవైతే లీడ్ సోర్స్ వస్తుండేనో హ్మ్. ఆ లీడ్ సోర్స్ అనేది మాకు బంద్ అయిపోయింది. ఓకే. సో, పెద్ద ఇంపాక్ట్ పడడం వల్ల ఏం చేశామంటే నార్మల్‌గా మళ్ళీ అక్కడి నుంచి సడెన్‌గా మళ్ళా పివట్ కొట్టాల్సొచ్చింది. హ్మ్. సో, అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్‌లో మళ్ళీ ట్రెండీ వాష్ అని ఒక డిటర్జెంట్ లిక్విడ్ స్టార్ట్ చేశాను. హ్మ్. దాని తర్వాత మళ్ళీ అదొక కరోనా వచ్చింది సడెన్‌గా. కరోనా వచ్చి దాంట్లో ఒక 4, 5 లాక్స్ రూపీస్ లాస్ అయిపోయాను. హ్మ్. పాన్ మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటే హ్మ్. అది చేస్తుండగా డాడీ కొంచెం సజెషన్ కోసం డాడీని అడిగినాక కూడా డాడీ ఏమన్నారంటే ఒకళ్ళతో ఆరోగ్యంతో చెలగాటమాడకుండా ఎందుకు అది వద్దని తినకపోతే చెడంగులు అన్నట్టు నేను డాడీ మాట వినకుండా స్టార్ట్ చేశాను బిజినెస్ అది. హ్మ్. అది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది యాక్చువల్‌గా ఒక 2, 3 మంత్స్, 4 మంత్స్ ప్రాపర్‌గా నడిచింది. హ్మ్. దెన్ ఆఫ్టర్ సడెన్‌గా కరోనా వచ్చేసింది. ఓకే. సో, ఆ కరోనా టైంలో ఏమైపోయిందంటే సడెన్‌గా ఆ బిజినెస్‌ని ఆపేయాల్సొచ్చింది. ఎందుకంటే ఆ హ్మ్. టైంలో మొత్తం అన్ని ఎసెన్షియల్ బంద్. సర్వీసెస్ అన్నీ అయిపోయినాయి అవునవును. కాబట్టి హ్మ్. అది ఆప్ చేసేసాం. సో, సడెన్‌గా నాకు కరోనా అవ్వగానే 10-15 డేస్‌లో నాకు కాల్ వచ్చింది బేగం బజార్ నుంచి. హ్మ్. సార్ ఒక 20 లాక్స్ రూపీస్ మెటీరియల్ కావాలి. హ్మ్. అడ్వాన్స్ ఇస్తున్నాను. మెటీరియల్ ఇవ్వండి అంటే ఓకే. ఆలోచించాను. ఇప్పుడు మనకు దొరికింది ఒక ఆప్షన్ దొరికింది. క్లోజ్ అవును. చేయడానికి బిజినెస్. హ్మ్. ఆ పైసలు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతది కాబట్టేసి హ్మ్. సో, లేదు సార్ అది క్లోజ్ చేసేసాను. బిజినెస్ అది క్లోజ్ చేసేసాను. ఓకే. ఇప్పుడు ఇవ్వడం కుదరదని చెప్పేసి మెటీరియల్ ఉన్నా కూడా కాదని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. హ్మ్. అక్కడి నుంచి అది బిజినెస్ క్లోజ్ చేసేసి దెన్ ఆఫ్టర్ ఒక సెర్చింగ్‌లో ఉన్నా. హ్మ్. ఇప్పుడు మొత్తం ఓవరాల్‌గా నా 25, 26 ఇయర్స్ లైఫ్ జర్నీలో హ్మ్. కస్టమర్స్ తోటి మాట్లాడటం, వాళ్ళ హ్యూమన్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా హ్మ్. ఆలోచిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏంటి. హ్మ్. సో, ఒక హై టికెట్ క్లయింట్ ఒక హై టికెట్ ప్రోడక్ట్ కొనేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాడో అవన్నీ ఎవ్రీథింగ్ మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టేసి హ్మ్. సో, మా కజిన్ బ్రదర్ ఉన్నారు. ఆ కజిన్ బ్రదర్ ఏం చేస్తున్నారు ఆయన ఖాళీగానే ఉన్నారు ఆయన యాక్చువల్‌గా. ఆయనకి హ్మ్. ఇండస్ట్రీలో కొంచెం నాలెడ్జ్ ఉండే ఓకే. మ్యాట్రెసెస్‌లో గురించి. నాకు ఒక మార్కెటింగ్ నాలెడ్జ్ ఒక 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నాకు డిజిటల్ మార్కెటింగ్‌లో అండ్ దీనిలో హ్మ్. ఓవరాల్‌గా ఉండే. సో, ఆయన ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆయనతో డిస్కస్ చేసాము. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే, హ్మ్. సో, ఈ మ్యాట్రెస్ స్కోప్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది టైమ్ స్పెండ్ అవును. చేసే అండ్ హ్మ్. హెల్త్ కాన్షియస్ కూడా కాబట్టి హ్మ్. సో, దీంట్లో ఒకసారి స్కోప్ ఏ విధంగా ఉంది రిసర్చ్ చేసిన తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ దాంట్లో పెరిగింది. సో, ఓకే. ఆయన మొత్తం ఓవరాల్‌గా ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ ఇవన్నీ కనుక్కున్న తర్వాత సో, ఆయన చెప్పింది కొంచెం కన్జ్యూమ్ చేసుకొని గాట్ ఇట్. ప్లస్ నాకున్న రిసోర్సెస్‌ని నేను చూసుకొని హ్మ్. సో, ఒక మంచి బ్రాండ్‌ని ఎస్టాబ్లిష్ చేయాలనేసి
సెల్ఫ్గా జెన్ బెడ్ అనే బ్రాండ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఏదైతే మ్యాట్రెస్ కన్స్ట్రక్షన్ ఉందో ఎవ్రీథింగ్ జాపనీస్తో ఇన్స్పైర్ అయిన బ్రాండ్ ఇది కంప్లీట్గా. సో దీంట్లో డిఫరెంట్ బాడీస్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డైలీ కొంతమంది ఏంటంటే ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సో చాలా ప్రాబ్లమ్స్ ఇందులో కనబడ్డాయి నాకు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామనేసి ఈ విధంగా ఈ మ్యాట్రెస్ ఇండస్ట్రీలో రావడం జరిగింది. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇలాంటివి మ్యాట్రెస్ మనకి ఇచ్చిన వాళ్ళు. సో బయట వాళ్ళకి అసలు కంప్లీట్గా జెన్ బెడ్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఏ టైప్ ఆఫ్ ఫోమ్స్ కానీ ఏం యూజ్ చేస్తారు? సో నార్మల్గా ఇప్పుడు మ్యాట్రెసెస్లో మీరు తీసుకోవడానికి వెళ్తే ₹1000 నుంచి స్టార్ట్ అవుతుందండి మ్యాట్రెస్. ₹1000 నుంచి 54 lakhs దాకా మ్యాట్రెస్ ఉంది. 54 lakhs వరకు మ్యాట్రెస్ ఉంది. బట్ అందరు ప్రతి దాన్ని ₹1000 దాన్ని కూడా మ్యాట్రెస్ అంటాం, 54 lakhs రూపీస్ దాన్ని కూడా మ్యాట్రెస్ అంటాం. సో డిపెండ్స్ ఆన్ దాని మెటీరియల్ కన్స్ట్రక్షన్, మెటీరియల్స్ ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉంటుంది. సో యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే ఇది మీకు ఒక ఫోమ్ రెడీ అయ్యే క్రమంలో బ్యాచ్ ఫోమ్ ఉంటుంది, కంటిన్యూస్ ఫోమ్ ఉంటుంది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెన్ కెమిషనరీ ఫోమ్స్ ఉంటాయి. సో కెమిస్ట్ తోటి మాట్లాడి ఏం చేస్తామంటే డిఫరెంట్ ఫోమ్స్ ఉంటాయి కాబట్టి మేము ఒకవేళ బాడీ వెయిట్కి మేము ఫోకస్ చేసేది ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్ ప్రతి ఒక్కరికి మ్యాటర్స్ అమ్మడానికి మేము ఇండస్ట్రీలో రాలేదు. సో మాకంటూ ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ని తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని క్యాటర్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేసి ఆ కాన్సెప్ట్లో మేము ఇక్కడికి రావడం జరిగింది, ఈ బిజినెస్కి రావడం జరిగింది. సో అదేవిధంగా ఆడియన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, డెస్క్ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, అండ్ బ్యాక్ పెయిన్తో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ ముగ్గురు మాకు ఎక్కువ మెయిన్ మా ఆడియన్స్ వీళ్ళు. సో వీళ్ళ ప్రకారం ఒక ఫోమ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఒక కెమిస్ట్ తోటి మాట్లాడేసి హెన్ కెమిషనరీ దగ్గర ఉన్నది మినిమం ఒక 40 to 50 meters బ్లాక్ రెడీ అవుతుంది కంప్లీట్ ఓవరాల్గా మీకు చూసుకుంటే. సో నార్మల్గా ఏంటంటే నార్మల్ ఫోమ్ రెడీ అయ్యేటి ఒక బాక్స్ ఫోమ్లో రెడీ అవుతాయి. ఈ కంటిన్యూస్ ప్లాంట్ ఏంటంటే ఒక 40 meters బ్లాక్ రెడీ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే క్వాలిటీ ఈవెన్లీ ఓవరాల్ ఇది ఒక కుషనింగ్ అనేది ఫోమ్ కుషనింగ్ అనేది ప్రాపర్గా ఈవెన్గా వస్తుంది, ఎందుకంటే పెద్ద మిషనరీ కాబట్టి దాంట్లో. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ కెమిస్ట్ తోటి మాట్లాడి సో మాకు ఈ విధంగా ఈ ఏజ్ గ్రూప్ ఉంటుంది, ఈ ప్రాబ్లమ్స్కి ఈ విధంగా కుషనింగ్ కావాలని చెప్పేసి సో వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ సోర్స్ చేసుకొని ఈ విధంగా మ్యాట్రెస్ మేము రెడీ చేస్తాం. సో ర్యాండమ్గా తీసుకొచ్చిన ఫోమ్ తీసుకొచ్చి లోపల పెట్టేసి కుట్టిచ్చేసి ఇవ్వడం, సొల్యూషన్ రెంటెడ్గా మేము మ్యాట్రెస్ అనేది ఇస్తాం. మార్కెట్లో మ్యాట్రెస్ అనగానే మనకి మెమరీ ఫోమ్, లాటెక్స్, ఆర్థోపెడిక్ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోమ్స్ ఉంటాయి. సో ఇవి మూడు డిఫరెన్స్ మనకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? లాటెక్స్ అనేది వచ్చేసి మీకు లాటెక్స్ అనేది ఫర్మ్నెస్ ఉంటుంది, దాంట్లో మీడియం ఫోమ్ ఉంటుంది, ఎక్కువ సాఫ్ట్గా ఉండదు, ఎక్కువ హార్డ్గా ఉండదు. మెమరీ ఫోమ్ వచ్చేసి మీకు సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి కొంచెం ప్రెషర్ పాయింట్స్ రిలీజ్ అవ్వడానికి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది, సాఫ్ట్నెస్ దాంట్లో ఉంటుంది. అండ్ ఇంకొక వచ్చేసి మీకు నార్మల్ ఫోమ్స్ ఉంటాయి దాంట్లో. ఆర్థోపెడిక్ మెడికేటెడ్ మ్యాట్రెస్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ పెయిన్కి సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి చిన్న మిత్ ఏముందంటే మ్యాట్రెస్ యూజ్ చేస్తే, ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ యూజ్ చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. మీరు 10 లక్షల మ్యాట్రెస్ యూజ్ చేసినా కూడా బ్యాక్ పెయిన్ తగ్గదు. బట్ ఏంటంటే ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది మ్యాట్రెస్. సో ఆ పెయిన్ అనేది ఇంక్రీజ్ కాకుండా దాంట్లో రిలాక్సేషన్ దొరుకుతుంది, అంటే కొంచెం ఆ ప్రెజర్కి మనకి ప్రెజర్ పాయింట్ రిలీజ్ అవుతుంది అంతే తప్ప మీకు మ్యాట్రెస్లో బ్యాక్ పెయిన్ పోయే ఆప్షన్ లేదు. జస్ట్ అది 10 లక్షల మ్యాట్రెస్ కానివ్వండి, 15 లక్షల మ్యాట్రెస్ కానివ్వండి, 50,000 మ్యాట్రెస్ కానివ్వండి, జస్ట్ ఒక రిలాక్సేషన్ ఇస్తుంది తప్ప మీకు అది మ్యాట్రెస్లో బ్యాక్ పెయిన్ అనేది పోదు. అండ్ ఇప్పుడు మీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి మాకు ఒకటే సింగిల్ బెడ్లో 2 డిఫరెంట్ పార్ట్స్ కస్టమైజేషన్ కావాలంటే మీరు అలా కూడా చేస్తారా? మేము ఓవరాల్గా ఫస్ట్ వచ్చిన కస్టమర్కి మ్యాట్రెస్ అమ్మడమే కాదు, మెయిన్ మా గోల్ వచ్చేసి కస్టమర్కి నాలెడ్జ్ అమ్మడం. మెయిన్ మా ఫోకస్ వచ్చేసి నాలెడ్జ్ ఇస్తాం కస్టమర్కి, ఎడ్యుకేట్ చేస్తాం కస్టమర్కి. సార్ ఈ మీ బాడీ వెయిట్కి, మీ ఏజ్ గ్రూప్కి ఈ విధమైన మ్యాట్రెస్ సూట్ అవుతుంది, సో ఒకసారి మీరు చెక్ చేయండి, దాని తర్వాత దాని ఆఫ్టర్ మీరు చెప్పండి, దాని ప్రకారం మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. కస్టమైజేషన్ 100% కస్టమైజేషన్ మేము చేసి ఇచ్చేస్తాం కస్టమర్స్. సో ఫస్ట్ మేము కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తాం, ఏదో డబ్బుల కోసం తీసుకొని చేసి ఇచ్చేయడం మా దగ్గర కాదు మేడం. ఓన్లీ ఫస్ట్ కస్టమర్కి ఎడ్యుకేట్ చేసిన తర్వాతనే దెన్ ఆఫ్టర్ డిసైడ్ చేస్తారు కస్టమర్. ఓకే అంటే మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా కస్టమర్ చేసి ఇచ్చేస్తాం కస్టమర్స్. అండ్ ఇప్పుడు మీ దగ్గరికి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్ వచ్చారు. ఎగ్జాక్ట్లీ, చిల్డ్రన్ వచ్చారు, ఓల్డ్ ఏజ్ వచ్చారు, అడల్ట్స్ కూడా వచ్చారు. సో ఈ 3 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి మీరు ఒక మ్యాట్రెస్ సజెస్ట్ చేయాలంటే ఎలాంటి మ్యాట్రెస్ సజెస్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్స్? డిపెండ్ ఆన్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉందంటే బేస్డ్ ఆన్ బ్యాక్ పెయిన్ ఒకటి సజెస్ట్ చేస్తాం. లేదండి నాకు కొంచెం వెయిట్ తక్కువ యంగ్ పీపుల్స్ ఉంటే స్ప్రింగ్ మ్యాట్రెస్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఓవరాల్గా మా దగ్గర డిఫరెంట్ ఓవరాల్ 6 to 7 మ్యాట్రెసెస్ కాంబినేషన్స్ రెడీ చేస్తాం, కన్స్ట్రక్షన్ మ్యాట్రెస్ కన్స్ట్రక్షన్. సో దాన్ని వాళ్ళ అకార్డింగ్ టు వాళ్ళ ఏజ్, వెయిట్, వర్క్ లైఫ్ స్టైల్ని బట్టి మ్యాట్రెస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ర్యాండమ్గా ఏం సజెస్ట్ చేయడం, ఫస్ట్ ఇన్పుట్ అక్కడ నుంచి తీసుకున్న తర్వాత అవుట్పుట్ అనేది ఇస్తాం కస్టమర్. అండ్ బయట ఒక మిత్ ఉంటుంది, అది యాక్చువల్లీ చెప్పాలంటే రియాలిటీ కూడా. డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు కదా
స్ప్రింగ్ మ్యాట్రెస్ అయితే యూజ్ చేయొద్దు అసలు. దానివల్ల ఇంకా మీకు బెనిఫిట్స్ అయితే ఉండవు కానీ యాక్చువల్లీ ఏంటంటే మేడం ఇప్పుడు ఓవరాల్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్లో చూసుకుంటే మీకు ఎవ్రీ ఇయర్ 40-50% బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు మ్యాక్సిమం. అవును. ఒక 30% నెక్ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు. ట్రూ. సో బికాస్ ఆఫ్ రీజన్ రాంగ్ మ్యాటర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల. గాట్ ఇట్. సో ఫస్ట్ ఈ ఒక చిన్న సినారీ ఒకటి క్లారిటీ మ్యాటర్స్ చేసుకోవడం ఎలా అని కస్టమర్కి ఒకసారి తెలిసిపోతే ఈ బ్యాక్ పెయిన్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది కంప్లైంట్స్. బికాస్ ఆఫ్ ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారు కస్టమర్స్ ఈపీ షీట్ అనే మ్యాటర్స్ వస్తాయి. ఓకే. సో లో బడ్జెట్ కావాలనేసి ఆ విధమైన మ్యాటర్ తీసుకుంటారు. అది ఒక 3 months 4 months కస్టమర్ యూజ్ చేసిన తర్వాత కస్టమర్ వెయిట్కి ఏమవుతుందంటే అది గుంతపడడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో యాక్చువల్గా మనం యంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే మన స్పైనల్ కార్డ్ షేప్ అనేది ఎస్ కర్వ్లో ఉంటుంది కంప్లీట్గా. అది ఎస్ షేప్ నుండి ఏమవుతుంది మనం ముసలోళ్ళం అయినా కొద్దీ సి టైప్కి వస్తూ ఉంటుంది. సో ఆ యంగేజ్లో ఏంటంటే ఆ గుంత పడడం మ్యాటర్స్ పైన ఫోకస్ జరగదు. 4 సార్లు 5 సార్లు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం తప్ప మ్యాటర్స్ దిక్కు ఒక్కసారి కూడా చూడరు. ఒక్కసారి మ్యాటర్స్ దిక్కు చూస్తే 4వసారి డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరమే ఉండదు. సో మెయిన్ థింగ్ అక్కడ మిస్టేక్. సో రాంగ్ మ్యాటర్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల పెయిన్స్ వస్తాయి. సో పెయిన్స్ రావడం వల్ల ఇవి మొత్తం కథ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక నార్మల్ కస్టమర్ మీ దగ్గరికి వచ్చి నాకు ఒక మ్యాట్రెస్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవాలనుకునే టైంలో మీరు సజెస్ట్ చేసిన టిప్స్ ఏంటి అండ్ స్టెప్స్ ఎలా ఉంటాయి? సో మా దగ్గరకు వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఏం చేస్తామంటే మేము ఫస్ట్ చెప్తాం సార్ మా ఏ మ్యాటర్ సజెషన్ ఉంది ఒకసారి మీరు చూసుకోవాలనుకుంటే ఫస్ట్ బాడీ వెయిట్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత త్రూ అవుట్ వాళ్ళ వర్క్ లైఫ్ స్టైల్ మొత్తం అవన్నీ తీసుకుని 3 పాయింట్స్ తీసుకొని కలెక్టివ్గా వాళ్ళకి చెప్పేస్తాం. సో దాంట్లోని ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ప్రతిసారి మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దాన్ని ఏంటంటే టెక్నాలజీలో ఇంటిగ్రేట్ చేసేసాం. ఎవరున్నా కూడా మీకు మ్యాటర్స్ ఏ అయితే కరెక్ట్గా ప్రాపర్గా సజెస్ట్ చేస్తుంది. సో వచ్చి మీరు వెయిట్ చెక్ చేసుకొని ఆ 3 క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసేయండి. 100% పర్ఫెక్ట్ మ్యాటర్స్ మీకు ముందు ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఫీల్ చేయొచ్చు. షోరూంలో కానీ మీరు అక్కడ సెట్స్ ఉంటాయి, మ్యాటర్స్ రెడీ చేసి ఉంటాయి, అక్కడ మీరు ఫీల్ చేయొచ్చు మ్యాట్రసెస్ ఏ విధంగా ఉంది. ఆ సజెస్ట్ చేసిన మ్యాట్రస్ మీకు సూట్ అవుతుందా లేదా, ప్రెషర్ పాయింట్ రిలీఫ్ ఇస్తుందా లేదా, బ్యాక్ పెయిన్ బ్యాక్ సపోర్ట్ ఉందా లేదా. సో మొత్తం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మళ్ళీ మమ్మల్ని అడగవచ్చు, దానికి మేము ఆన్సర్ ఇవ్వగలం. సో ఓవరాల్గా ఈ విధంగా ఈ సినారియోలో మేము వర్క్ చేస్తామండి కంప్లీట్గా. అండ్ పీపుల్ ఇప్పుడు వచ్చినప్పటికీ మ్యాట్రస్ని చూస్ చేసుకునే ముందు మెయిన్గా బిలీవ్ చేసేది ఫస్ట్ హ్యూమన్ని. సో మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఏ ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు పీపుల్ ఏఐని బిలీవ్ చేస్తున్నారా లేకపోతే మళ్ళీ తిరిగి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కాబట్టి కొంచెం యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ కొంతమంది కస్టమర్ అదే ఎడ్యుకేటెడ్ కస్టమర్స్ కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది కొంచెం ఏంటంటే కస్టమర్స్ క్వశ్చన్ చేస్తారు, నేను ఏ ప్రకారం తీసుకోవాలా నా ప్రకారం తీసుకోవాలా అంటే సరే సార్ సో డిఫరెన్స్ చూపిస్తాం. సో ఈ విధంగా ఉంది సార్, వాట్ ఎవర్ యూ వాంట్. ఒకవేళ మీరు ఆ విధంగా అంటే ఆ విధంగా, లేదు మా విధంగా సజెస్ట్ చేయమంటే సజెస్ట్ చేస్తాం, లేదు మీ విధంగా సజెస్ట్ చేసుకోవాలంటే మీ విధంగా కూడా సజెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి 3 ఆప్షన్ కూడా చూపించిన తర్వాత కస్టమర్కి చెప్పేస్తాం. ఎందుకంటే ఈ మొత్తం కొత్త రకంలో వస్తున్నాం మేము కంప్లీట్ కాబట్టి కొంచెం ఇది అవేర్నెస్ లేదు దీని గురించి. మ్యాటర్ సెలెక్షన్ పైన అవేర్నెస్ లేదు కస్టమర్స్కి. అండ్ ఓవరాల్ థింగ్ ఏంటంటే సో ఈ విధంగా ప్రాసెస్ ఉంది అని కూడా అవేర్నెస్ లేదు. సో దాని ప్రకారంగా తీసుకొని వస్తూ ఉంటాం. అండ్ ఒక కస్టమర్ మీ దగ్గర అసలు మ్యాటర్స్ ఎందుకు కొనాలి అంటే చాలా ఉన్నాయి మార్కెట్లో, మీ దగ్గరే కొనాలని అసలు ఎందుకు అనుకుంటారు? సో మా దగ్గర ఎందుకు కొనాలంటే మేడం డిఫరెంట్ అప్రోచ్ ఉంది మా దగ్గర. ఒక డిఫరెంట్ అప్రోచ్, ఒక ఇన్స్పిరేషన్ ఉంది, ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఓరియంటెడ్ మేము ప్రోడక్ట్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేయడం వల్ల ఆ విధంగా సో కస్టమర్కి ఏంటంటే పెట్టిన ప్రతి పైసకు న్యాయం చేయగలం. సో ఆ విధంగా అది చేస్తున్నాం. సో మా కస్టమర్ని ఎక్కడ కూడా చెప్పాను మా దగ్గరే కొనాలి. కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ కావాల్సింది కంఫర్ట్. మా దగ్గరనే కాదు, కస్టమర్ ఒక మ్యాటర్ తీసుకునే ముందు 4-5 స్టోర్లు విజిట్ చేయాలి తప్పకుండా. ఒక మినిమం 5 to 7 minutes స్పెండ్ చేసి ఒక మ్యాటర్స్ పైన ప్రెషర్ పాయింట్ రిలీఫ్ ఉందా లేదా, అండ్ దాంట్లో ఈవెన్లీ బ్యాలెన్స్ అవుతుందా లేదా, అవన్నీ చూసుకున్న తర్వాతనే మ్యాటర్స్ పర్చేజ్ చేయాలి. సో మెయిన్గా ఏంటంటే మేము ఎస్పీ మెథడ్ యూజ్ చేస్తాం ప్రతి మ్యాటర్స్లో. స్పైన్ అలైన్మెంట్, ప్రెషర్ పాయింట్ రిలీఫ్, ఈవెన్లీ బ్యాలెన్స్, ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేస్తాం ప్రతి మ్యాటర్స్లో ఉంటుంది. ఈవెన్ స్ప్రింగ్ మ్యాటర్స్ తీసుకున్నా కూడా ఈ 3 మెయిన్ మైండ్లో పెట్టి మ్యాటర్స్ డిజైన్ చేస్తాం, కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇన్ కేస్ మా దగ్గర ఒక అష్యూరెన్స్ అనేది ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఒక 100 days ఫ్రీ ట్రయల్ ఆప్షన్స్ ఇస్తున్నాం. సో వాళ్ళ పైసా సేఫ్ అని నేను చెప్పగలను. మీరు చెప్పారు కదా మీ దగ్గర 7 different type of మ్యాట్రసెస్ ఉన్నాయని చెప్పి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? డిఫరెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్ ఉన్నాయి, ఒకటి సిగ్నేచర్ సిరీస్ ఉంది, ప్రో గ్రావిటీ. సో ఈ విధంగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఏజ్ గ్రూప్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఒక కన్స్ట్రక్షన్స్ అనేది రెడీ చేయడం జరిగింది. ఓకే. సో ఇన్ని టైప్ ఆఫ్ మ్యాట్రసెస్లో వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ మోస్ట్ సెల్లింగ్ మ్యాట్రస్?
సో మోస్ట్ సెల్లింగ్ అంటే మేడం మా దగ్గర ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో బెస్ట్ సెల్లర్ అని చెప్పలేము, అవును. ఏం చెప్పలేము. సో ఓవరాల్గా ఎవరికైతే ఏ విధంగా కావాల్సి వస్తుందో ఆ విధంగా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓవరాల్ ప్రతి ఎస్కేయు మా దగ్గర మూమెంట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఎస్కేయు ఏది కూడా డెడ్ స్టాక్ మా దగ్గర కాదు. ప్రతి ఎస్కేయు మూమెంట్ అవుతూ ఉంటుంది మా దగ్గర. సో ఇది ఎక్కువ పోయి ఇది తక్కువ పోయి ఇది తక్కువ ఇది ఎక్కువ ఏం లేదు. డిపెండ్ ఆన్ ప్రాబ్లం పట్టి వచ్చిన కస్టమర్స్కి ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. గాట్ ఇట్. అండ్ ఒక కస్టమైజేషన్ మ్యాట్రెస్ ఇవ్వడానికి లైక్ ఎన్ని డేస్ పడుతుంది మీరు డెలివరీ చేయడానికి? నార్మల్గా మేడం డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమైజేషన్ ఇప్పుడు మీరు ఒక 1 అవర్ ఇప్పుడు ఇస్తే మ్యాక్సిమం 24 అవర్స్లో మ్యాట్రస్ మీ ఇంట్లో ఉంటుంది. ఓహ్! ఓకే. 1 డేలో. 1 డేలో ఉంటుంది. గాట్ ఇట్. డిపెండ్ ఆన్ యువర్ కస్టమైజేషన్ ఏ విధంగా ఉంది. అవునవునవును. సో యూజువల్లీ 1 డే. మ్యాక్స్ 1 డే. 24 అవర్స్ 24 మ్యాక్సిమం అవర్స్. 24 అవర్స్. ఓకే. అండ్ ఆన్‌లైన్‌లో వీడియోస్ చూస్తే గనుక ప్రతి మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరర్ ఒకటి ఏం చెప్తారంటే లాటెక్స్ టెస్ట్ అని, ఎగ్ టెస్ట్ అని ఏవేవో చూపిస్తారనమాట. అసలు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అవి మార్కెటింగ్ టాక్టిక్స్ మేడం. ఓకే. ఎందుకంటే గుడ్లు పెట్టడం కానివ్వండి, కరెంట్ పెట్టడం కానివ్వండి, బల్బ్స్ పెట్టడం కానివ్వండి, అండ్ జేసీబీని ఎక్కియడం కానివ్వండి, రోడ్లను ఎక్కియడం కానివ్వండి, ఇవన్నీ ఒక ఆశ్చర్యపరచడానికి వింత క్రీడలు అంతే తప్ప ఇది నిజ జీవితంలో ఎలాంటి ఉపయోగం దీంతో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాటెక్స్ మీద ఎగ్ టెస్ట్ చేస్తూ ఉంటారు, ఫోమ్ మీద కూడా చేయండి, మీకు ప్రాబ్లం ఏం లేదు. లేదు అలా కూడా కాదు మీ ఇంట్లో టెస్ట్ చేసుకోవాలనుకోండి, చిన్న ఎగ్ తీసుకోండి, అరచేతిలో పెట్టండి, దాన్ని ఈ విధంగా సేమ్ యాస్టీస్ ఈ పొజిషన్లో మీరు ప్రెస్ చేయండి. ఓకే. ఏనుగంత బలం ఇచ్చినా కూడా మీకు గుడ్డు బలగదు అది. మేము చిన్నప్పుడే చేస్తాం ఇది స్కూల్స్లలో. అవును. సో అది మొత్తం మార్కెటింగ్ టాక్టిక్స్ అంతే తప్ప వేరే ఏం లేదు. ఓకే. మ్యాట్రస్ అనేది మెటీరియల్ కన్స్ట్రక్షన్ కానీ మెటీరియల్ డెన్సిటీస్ అనేటివి మీకు ఐఎల్డి రేటింగ్ కానీ ఐఎఫ్డి రేటింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. గాట్ ఇట్. ఇంటెండేషన్ లోడ్ డిఫ్లెక్షన్ లేదంటే ఇంటెండేషన్ ఫోర్స్ డిఫ్లెక్షన్లో డిపెండ్ అయి ఉంటాయి. సో అది చూసుకోవాలి. ఈ టెక్నికల్స్ నాలెడ్జ్ అనేది కస్టమర్ ఎంత డీప్లో వెళ్ళినా కూడా చూడలేరండి. అవును. ఏదో ఒక పాయింట్లో కస్టమర్ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికినా కూడా ఆ సమాధానం తర్వాత ఒక ప్రశ్న వస్తుంది. అవును. కానీ ఆ ప్రశ్న తర్వాత మళ్ళీ ఇంకో సమాధానం కోసం కస్టమర్ వెతకాల్సిందే కంపల్సరీ. సో బికాస్ ఆఫ్ కొన్ని ఒక లిమిట్స్ ఉంటాయి ఆన్సర్కి. సో ప్రతి ఆన్సర్కి లిమిట్, క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు. పర్టికులర్లీ జెన్బెడ్ ఎలాంటి క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది అండ్ డ్యూరబిలిటీ ఎష్యూర్ చేయడానికి మీరు ఏ టైప్ ఆఫ్ టెస్ట్ని చేస్తారు? సో మా దగ్గర టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్ తోటి మాట్లాడినప్పుడు మేము ఏదైతే మెటీరియల్స్ సోర్సింగ్ చేస్తాం కదా, ఆ టైంలో వాళ్ళకి సో అండ్ సో క్వాలిటీ ఈ విధమైన క్వాలిటీ మాకు కావాలి, ఈ విధమైన ఐఎల్డి రేటింగ్స్ ఐఎఫ్డి రేటింగ్స్ మీకు చెప్పాను కదా ఇంతకుముందు. ఇంటెండేషన్ లోడ్ డిఫ్లెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇంచెస్ షీట్ కంప్రెస్ అవడానికి ఎన్ని పౌండ్స్ వెయిట్ అది అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ విధమైన టెక్నికల్స్ మేము కంపల్సరీ చూస్తాం. ఎందుకంటే డ్యూరబిలిటీ కస్టమర్కి వారంటీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక ప్రెజర్ పాయింట్కి మనం ఈ విధంగా ఎస్పీ మెథడ్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి ఫోమ్ అంతా ఒకే విధంగా ఉంటే నడవదండి. ఫోమ్ అంతా ఒకే విధంగా ఉంటే నడవదు. కొన్ని జగల సాఫ్ట్ ఉండాల్సి వస్తుంది, కొన్ని జగల మీడియం ఫామ్ ఉండాల్సి వస్తుంది, కొన్ని జగల సాఫ్ట్నెస్ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే బాడీలో 7 టైప్ ఆఫ్ వెయిట్ ఉంటుంది కాబట్టి. సో అకార్డింగ్ టు దేర్ వెయిట్ కస్టమర్ వెయిట్ ఆ ప్రకారంగా మేము కొన్ని టెక్నికల్స్ మేము కెమిస్ట్ తోటి మాట్లాడి ఒక ఎంఐయూ క్రియేట్ చేసుకుంటాము. త్రూ అవుట్ మ్యానుఫ్యాక్చర్స్ మెటీరియల్ ఎక్కడైతే సోర్స్ చేస్తాము. సో ఈ విధంగా ఐఎల్డి రేటింగ్స్ ఐఎఫ్డి రేటింగ్స్ అవన్నీ చూసుకొని ఇంకొన్ని టెక్నికల్స్ ఉంటాయి, ఆ విధంగా చూస్ చేసుకొని ఆ ప్రకారంగా తీసుకుంటాం. అండ్ మీ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ చూసా, మీరు ఒక ఆన్లైన్లో ఒక మ్యాట్రెస్ తెప్పించి దానికి డిఫరెన్స్ చూపించారు. సో అలా తెప్పించినప్పుడు మీరు ఆన్లైన్ దాంట్లో చూసిన పెద్ద స్కామ్ ఏంటి? మేడం యాక్చువల్లీ అది ఎందుకు తిప్పాల్సి వచ్చిందంటే యాక్చువల్గా ఒకసారి కస్టమర్ వచ్చారు, వచ్చి లాటెక్స్ మ్యాట్రెస్ నాకు 7,000 ఆన్లైన్ దొరుకుతుంది, మీరు 14,000 15,000 చెప్తున్నారు అంటే సార్ కస్టమర్కి చెప్పాను, సార్ అది వేరు ఇది వేరు. లేదు బాబు అదంతే ఉంటుంది ఇది అంటే సో సరే ఒక పని చేయండి సార్, ఒక 2 days టైం ఇవ్వండి, మీరు ఏదైతే చూస్తారో నాకు ఒకసారి చెప్పండి, అది నేను పర్సనల్గా తెప్పించి నా పైసలతో తెప్పించిన తర్వాత మేము ముందే చూపిస్తా అని చెప్తే సరే బాబు అని చెప్తే ఆ కస్టమర్ కోసం తీసుకురావాల్సి వచ్చింది. సో ఇదే కస్టమర్ మైండ్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయంటే చాలా మంది మైండ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి ఇదే క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో జరిగేది ఎక్కువ నడుస్తూ ఉంది. ఏమంటే మ్యాటర్స్ ఉన్నాయి, ఒకరి గురించి నేను మాట్లాడడం తప్పు అది, బట్ నేను ఒక అవేర్నెస్ కోసం మాట్లాడాల్సి వస్తుంది. మీరు క్వశ్చన్ అడగారు కాబట్టి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆయనకి ఏంటంటే మొత్తం అది వచ్చిన తర్వాత సార్ చూడండి లాటెక్స్ అది చూడండి అని చెప్పిన తర్వాత కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, ఓకే బాబు అని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ అవేర్నెస్ పర్పస్ కోసం ఆ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇట్లుంటుంది లాటెక్స్ అనేది చూసినవన్నీ నిజాలు కావు, చూడనివన్నీ అబద్ధాలు కావు కదా. సో కొన్ని కస్టమర్స్కి మిత్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి. సో ఆ పర్స్పెక్టివ్ అనేది మొత్తం దూరం చేయడానికి ఆ వీడియో చేయాల్సి వచ్చింది. అండ్ ఒక మ్యాట్రెస్ మనకి ఫామ్ అవ్వడానికి స్ట్రక్చర్ అవ్వడానికి లాటెక్స్ ఇస్ ద మెయిన్ థింగ్.
సో లాటెక్స్ ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లాటెక్స్ ఉంటాయి? లాటెక్స్ అనేది మేడం కంఫర్ట్ లేయర్, యాజ్ ఏ కంఫర్ట్ లేయర్ లాటెక్స్ అనేది దాని నేచర్ ఏ విధంగా ఉంటుంది, మీడియం ఫామ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టే ఇది కూడా లాటెక్స్, ఓకేనా, ఇది కూడా లాటెక్స్, ఇది కూడా లాటెక్స్, కానీ మూడు ఒకలానే ఉన్నాయి. దీనిలో డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? యాజ్ ఎ కామన్ పర్సన్ డిఫరెన్స్ అయితే మాకు తెలియదు. సో దీంట్లో వచ్చేసి ఇది బ్లెండెడ్ లాటెక్స్, అంటే Okay. 50% మిక్సెస్. ఇది సింథటిక్ లాటెక్స్, ఓకే ఇది న్యాచురల్ లాటెక్స్. ఓకే. సో ఈ విధమైన డిఫరెన్స్ మీరు టచ్ చేసి చూడండి ఒకసారి, మీకు టచ్ అండ్ ఫీల్ చేసి చూడండి. మూడు కూడా ఏ విధంగా నేచర్ ఏ విధంగా ఉంది, మూడిటివి కూడా సేమ్ ఒకలానే అనిపిస్తున్నాయి. అంతే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే కస్టమర్ వచ్చి ఏంటంటే ఇవి మాత్రమే చూస్తాడు తప్ప దాంట్లో టెక్నికాలిటీస్ తెలియదు కస్టమర్. ట్రూ, అవును. సో ఈ విధంగా ఉంటుంది. గాట్ ఇట్. ఎప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్ ఏంటంటే మీకు సోర్సింగ్ అనేది డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, సప్లై తక్కువ ఉన్నప్పుడు దాని కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో దీని కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇవి కెమికల్ బేస్డ్, ఇవి ఓకే. ఇవైతే మీరు సింథటిక్ కానీ చూస్తున్నారు కదా, కెమికల్ బేస్డ్ అవి. సో డిపెండ్, కొంచెం ప్యూరిటీ ఉంటుంది, కొంచెం కెమికలైజ్డ్ ఉంటాయి. ఇది 96% న్యాచురల్ కానీ ఈ వల్కనైజేషన్ ప్రాసెస్లో ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది. గాట్ ఇట్. సో న్యాచురల్ అది ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్లో జరిగేది ఏంటంటే మొత్తం ఓవరాల్గా లాటెక్స్ ఒకటే నస, ఒకటే మరి ఘోరంగా ఉంది లాటెక్స్ అనేది మాత్రం. అవును. బట్ డిఫరెన్స్ ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇంత మందికి ఇంత లాటెక్స్ సర్వ్ అవ్వాలంటే ఎన్ని చెట్లు కావాలి మేడం, ఎంత పాలు రావాల్సి వస్తుంది చెట్లకి. అవును. సో అది మెయిన్ థింగ్. ఇది దీంట్లో కూడా మీకు 60 డెన్సిటీ నుంచి 85 to 90, 100 డెన్సిటీస్ వరకు ఉన్నాయి లాటెక్స్. సో కస్టమర్ ఏది తీసుకుంటున్నారు, కస్టమర్కి ఏది ఇస్తున్నారు, ఎంత. సమ్ టైమ్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక యాక్చువల్ వాల్యూ కంటే ఎక్కువ పెట్టేస్తారు కస్టమర్స్ ఏమనుకుంటారంటే, అరే నేను మ్యాటర్స్ తక్కువలో తీసుకున్నాను, లాటెక్స్ మ్యాటర్స్ తక్కువలో తీసుకున్నాను. అవును. వాళ్ళు కూడా అమాయకులు కస్టమర్, ఎందుకంటే తెలియని దానికోసం కొంచెం తీసుకుంటే అరే ఇబ్బంది పడతారు, అవును. కానీ అమాయకులు అయిపోతారు కస్టమర్స్. ఇప్పుడు ఇక్కడ నిజం చెప్తే ఏంటంటే కస్టమర్ నిజం చెప్పినోడికి 10 క్వశ్చన్స్ వస్తాయి కస్టమర్స్. నిజం చెప్పినోడు ఏదంటే తీసేసుకుంటారు, అంతే. అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు మార్కెట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది కదా. సో 4 years నుంచి డౌన్ ది లైన్ ఇప్పటికి మీకు కస్టమర్స్లో ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? వాళ్ళ క్వాలిటీ స్లీప్ మీద వాళ్ళు ఫోకస్ చేసి మ్యాట్రెస్ని పర్సనల్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటారని అనిపించిందా మీకు? లేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే మేము కస్టమర్స్ తోటి రిఫరెన్స్ మేము చాలా బిల్డ్ అయింది మాకు. ఓకే. సో మేము ఏం చేద్దాం, ఎన్పిఎస్ త్రూ మేము మెజర్ చేస్తాం, నెట్ ప్రమోటర్ స్కోర్. గాట్ ఇట్. ఒకవేళ మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక డేటా సిస్టమ్ ఉందండి, ఆ కస్టమర్ డేటా మొత్తం మేము మెయింటైన్ చేస్తూ ఉంటాం. రెఫరెన్స్తో వచ్చిన మంది కస్టమర్స్ ఎవరు, సో వాళ్ళ త్రూ ఎంతమంది మనకు తీసుకున్నారు. ఓకే. సో ఒక యావరేజ్ లైఫ్ టైం ఎల్టీవీ అంటాం, లైఫ్ టైం వాల్యూ చూసుకుంటే కస్టమర్ది ఒక కస్టమర్ మినిమం 6 to 7 మెంబర్స్కి రెఫర్ చేస్తారు. నైస్. ఓకే. సో అది మాకు ఒక బాగా అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన కష్టానికి ఫలితం దొరుకుతుందని అనిపిస్తుంది అక్కడ. అవును. అక్కడ కొంచెం ఇంకా వాళ్ళ కోసం ఇంకా ట్రూ. అది ఇన్నోవేషన్ చేయాలనిపిస్తుంది, ఇంకా వాళ్ళ కోసం కష్టపడాలనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కస్టమర్ని తెచ్చుకోవడం కష్టం, కానీ ఆల్రెడీ నమ్మకంతో ఉన్న సో కస్టమర్ యాక్చువల్లీ 100% కష్టం మేడం, ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ మార్కెట్లో మనం యాడ్ చేసి కానివ్వండి, సెలబ్రిటీ యాడ్ చేసి కానివ్వండి, ఒక కస్టమర్ని ఆన్బోర్డ్ చేయడానికి మినిమం 7,000 to 8,000 అవుతుంది కాస్ట్ ఆఫ్ కస్టమర్ అక్విజిషన్. ఒక్క కాస్ట్ ఆఫ్ కస్టమర్ అక్విజిషన్ మినిమం 7,000 to 8,000 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా అమెజాన్ డేటా బేస్ చేసుకుని చెప్తున్నాను మీకు. ఒక అమెజాన్ మీకు ఒక కస్టమర్ మనం 250 రూపాయల వస్తువు పర్చేజ్ చేయాలంటే మినిమం ఒక కస్టమర్ వెనుక 8,000 రూపీస్ స్పెండ్ చేస్తుంది. మీరు 8,000 ఇక్కడ యాడ్ చూపించడం, యూట్యూబ్లో యాడ్ చూపించడం, ఫేస్బుక్లో యాడ్ చూపించడం, ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూపించడం, ఇవన్నీ యాడ్ చూపిస్తే మీరు అప్పుడు కొంచెం అట్లా ఇంపల్స్ బై చేస్తారు. సో 8,000 స్పెండ్ చేస్తే 250 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటారు. సో అది 250 రూపాయలు కాదు అక్కడ చేసేది, లైఫ్ టైం వాల్యూ చూస్తుంది అమెజాన్. సో ఇదే విధంగా మేము కూడా అదే కాన్సెప్ట్ ఇందులో ఫాలో అవుతాం. అండ్ ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ చూస్తే ఒక మ్యాట్రెస్ అమౌంట్ ఇంత పెట్టి ఆఫర్ అంటారు కదా. సో అసలు ఆఫర్స్ మీద ఒపీనియన్ ఏంటి మీది? ఆఫర్స్ మీద నా ఒపీనియన్ వచ్చేసి మనం క్వాలిటీని కిల్ చేయడం తప్ప వేరే ఏం లేదు. క్వాలిటీని కిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్స్ కూడా ఆఫర్పై అట్రాక్ట్ అవుతారు, బట్ నా పాకెట్ మనీ నుంచి కానివ్వండి, ఎదుటి వ్యక్తి కూడా పాకెట్ మనీ నుంచి కానీ ఎవరు కూడా ఇవ్వరండి. మీ దగ్గర తీసుకొని మీకే ఇస్తారు, ఓపెన్గా చెప్తున్నాను మీకు. ఇది మీ దగ్గర తీసుకొని మీకే ఇస్తారు కాబట్టి సో ఆఫర్ అనేది ఒక ట్రస్ట్ని ఖరాబ్ చేస్తుంది అండ్ క్వాలిటీ కిల్ చేస్తుంది. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆఫర్స్ వల్ల. ఇవ్వండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇనాగ్రోల్ ఆఫర్ కానివ్వండి, ఫెస్టివల్ ఆఫర్ కానివ్వండి, కొన్ని ఆఫర్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఇచ్చే ఆఫర్స్ ఉంటాయి. బట్ ప్రతిరోజు ఆఫర్ అంటే అది ఏదో ఒకటే నస అన్నట్టు. ప్రతిరోజు ఆఫర్ అంటే క్వాలిటీని కిల్ చేసి ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదండి, నా ఒపీనియన్. బట్ అదర్వైజ్ వేరే, ఇప్పుడు మీ ఒపీనియన్ వేరే అవ్వచ్చు, ఎదుటి వ్యక్తి ఒపీనియన్ వేరవచ్చు, బట్ నా ఒపీనియన్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్, యాజ్ ఏ మార్కెటర్గా
నాకు తెలిసి ఈ ఆఫర్ అనేది ప్రోడక్ట్ క్వాలిటీని కిల్ చేస్తుంది. ఫైనల్గా వస్తే మీరు జెన్బెడ్ కన్నా ముందు చాలా బిజినెస్లో వర్క్ చేశారు. సో అసలు మీ పాయింట్లో బిజినెస్ అంటే ఏంటి, మీకు అది ఎలా ఫామ్ అయింది? సో వచ్చేసి బిజినెస్ వచ్చేసి ఏ విధంగా అంటే మనం ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. నాకు ఓవరాల్గా చెప్పాలంటే ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో నార్మల్ ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లం 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్మల్ ప్రాబ్లం ఉంటుంది, ఒకటి బర్నింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ బర్నింగ్ ఏదైతే బర్నింగ్ ప్రాబ్లం ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడం ఈజ్ బిజినెస్. అండ్ మీరు ఏ ఇంటిగ్రేషన్ చేశారు కదా, సో దానివల్ల మీకు ఇప్పటివరకు మార్కెట్లో కస్టమర్స్ వచ్చినప్పుడు ఎంత యూస్ఫుల్ అవుతుంది, ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? సో నాకేంటంటే ఏఐని ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేడం ఎంప్లాయీ వైజ్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఎంప్లాయీ అనేది ప్రతి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అది అయిపోతాడు, అలసిపోతాడు. బట్ ఏ అనేది కంటిన్యూషన్ వర్క్, దాంట్లో వర్క్ అది చేస్తూనే ఉంటుంది. సో నాకు అక్కడ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దొరికింది. అక్కడ కూడా కొంచెం వాళ్ళకి రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా కస్టమర్కి ఒక అష్యూరెన్స్ అనేది దొరుకుతుంది కస్టమర్కి. సో ఈ విధంగా హెల్ప్ అవుతుంది నాకు. ఓకే. అండ్ ఈ ఇండస్ట్రీలో మీకు తెలిసినంత వరకు నెక్స్ట్ కమింగ్ 5 yearsలో కానీ 3 yearsలో కానీ మార్కెట్ స్కోప్ ఇంకా ఎంతవరకు ఉంటుంది? మార్కెట్ స్కోప్ చాలా ఉంది మేడం, చాలా అంటే చాలా. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 10 to 12% మాత్రమే ఆల్ ఓవర్ ఇండియాలో 130 కోట్ల జనాభాలో 10 to 12% మాత్రమే మ్యాట్రెసెస్ యూజ్ చేస్తున్నారు. సో మ్యాట్రెస్ గురించి అవేర్నెస్ ఉంది. ఓకే. సో ఇంకా చాలా మంచి స్కోప్ ఉంది బిజినెస్ దీంట్లో చాలా మంచి స్కోప్ ఉంది. మంచిగా చేసుకునే వాళ్ళకి చాలా స్కోప్ ఉంది, చేసుకునే వాళ్ళు చేసుకునే బట్టి ఉంటుంది. అండ్ మీ జెన్బెడ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? కొత్త ప్రొడక్ట్స్ ఏం లాంచ్ అయిపోతున్నారు మార్కెట్లో? ఏ గ్యాప్స్ చూసి మీరు ఇంకా కొత్త ప్రొడక్ట్స్? యాజ్ ప్రెసెంట్ మేడం నాకు ఈ ప్రాబ్లమ్ దొరికింది. ఇదే ప్రాబ్లం మీద వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది కొంచెం సఫిషియెంట్గా సాల్వ్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఐకియా లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ త్రూ అవుట్ తెలంగాణ నుంచి తీయాలని ఒక ఆలోచనలో ఉన్నాను. అండ్ యూజువల్లీ మీరు మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ కస్టమర్స్ దగ్గర ఏం ఫేస్ చేస్తారు మీరు? సో నార్మల్గా కస్టమర్స్ కాల్ చేసి ఏం చేస్తారంటే ఫోన్ చేసి సార్ 6x6 కాస్ట్ ఎంత ఉంది, 6x4 కాస్ట్ ఎంత ఉంది, ఈ మ్యాట్రెస్ కాస్ట్ ఎంత, ఆ మ్యాట్రెస్ కాస్ట్ ఎంత. బట్ మేము ఈ ప్రైస్ విషయంలో ఈ ఎంక్వైరీస్ ఉంటాయి మాకు ఎక్కువగా. బట్ దీంట్లో మేము కస్టమర్ చెప్పేది ఒకటి ఏంటంటే మేము ఫోన్లో మీకు జస్ట్ ప్రైస్ మాత్రం చెప్పగలం, మెటీరియల్ గురించి చెప్పగలం, కానీ దాన్ని టచ్ చేసి ఫీల్ చేసి చూపించలేము. సో ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటే కస్టమర్స్కి, మీరు ఒకవేళ మ్యాటర్ తీసుకోవాలనుకుంటే మా స్టోర్స్ నియర్ బై కూడా ఉన్నాయి. ఆ నియర్ బై స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు, లేదంటే నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర కూడా విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టచ్ అండ్ ఫీల్ చేసి కూర్చొని మీకు బాడీకి వెయిట్కి సూట్ అవుతుందా లేదా, ఏ విధంగా కంఫర్ట్ ఇస్తుంది లేదని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేయొచ్చు మ్యాట్రెస్ అనేది. అండ్ మీరు ఇది స్టార్ట్ చేయకముందు ఆబ్వియస్లీ స్లీప్ మీద ఒక సైంటిఫికల్గా రీసెర్చ్ చేసి ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అసలు మనిషి పడుకున్నప్పుడు ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది? సో ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గుండె చప్పుడు ఏదైతే విధంగా ఉంటుందో ఫ్రీక్వెంట్ అవుతుంటుందో, సో అదే విధంగా మన మెదడు కూడా, బ్రెయిన్ కూడా అదే విధంగా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి మన బ్రెయిన్లో కూడా. బ్రెయిన్ అండ్ మైండ్ రెండు డిఫరెంట్ థింగ్స్. ఒకటి కాన్షియస్, ఒకటి అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ అంటారు దాన్ని. సో మేము దాన్ని ఏమంటామంటే ఇన్నర్ కాన్షియస్, అవుటర్ కాన్షియస్ అంటాం. సో దీంట్లో 4 waves ఉంటాయి. ఒకటి వచ్చేసి బీటా, సెకండ్ వచ్చేసి మీకు అల్ఫా, థర్డ్ వన్ వచ్చేసి థీటా, ఫోర్త్ వన్ వచ్చేసి డెల్టా. సో వీటికి కూడా సపరేట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నామంటే ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి 22 to 27 మధ్యలో ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే. సో మనం యాక్షన్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాం, నేను చెప్పేది మీరు గ్రహిస్తున్నారు, మీరు చెప్పేది నేను గ్రహిస్తున్నాను. సో కాన్షియస్ లెవెల్లో ఉన్నాం మనం. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు అల్ఫా డే డ్రీమింగ్ అవుతుంది. ఎప్పుడన్నా సడన్గా మనం పండుకొని ఉన్నట్టు ఇట్లా బీరిపోయి ఉంటామండి, చేలు పెట్టినా కూడా అర్థం కాదు. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని అల్ఫా అంటాం. థర్డ్ వన్ వచ్చేసి థీటా అంటే మన పడుకున్నప్పుడు మనం ఏమైనా కలలు కన్నప్పుడు మనకు గుర్తుకుంటాయి అవి. సో అది థీటా. లాస్ట్ వన్ వచ్చేసి డెల్టాలో మీరు పడుకున్నప్పుడు గాఢ నిద్ర, అది ఒక ఓవరాల్గా అన్కాన్షియస్ మోడ్ కూడా అంటాం దాన్ని. పడుకున్నప్పుడు ఏంటంటే మీకు కలలు కూడా గుర్తుకుండవు, ఏముండవు. సో ఆ కాన్సెప్ట్ డెవలప్ అవ్వడం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రెస్ మీద పడుకుంటే ఆ విధమైన నిద్ర రావాలనేది మా మెయిన్ గోల్. సో ఇది వచ్చేసి మీకు డెల్టా మోడ్ యాక్టివ్ అయితే ఒక ఓవరాల్ స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కంప్లీట్గా. సో స్ట్రెస్ రిలీజ్ అవుతూ ఉంటుంది, యాంగ్జైటీ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డే యాక్టివ్గా వర్క్ చేయగలరు మీరు. సో ఓవరాల్ ఒక్క ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతే ఓవరాల్ ఈకో సిస్టమ్ బిల్డ్ అయిపోతుంది. సో మీరు మెన్షన్ చేసినట్టు యువర్స్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మీకు ఎక్కడెక్కడ స్టోర్స్ ఉన్నాయి ఓవరాల్ హైదరాబాద్లో? సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో మాకు
ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి ఓకే. వచ్చేసి నాగోల్, సెకండ్ వన్ వచ్చేసి హయాత్ నగర్, థర్డ్ వన్ వచ్చేసి సంతోష్ నగర్, ఫోర్త్ వన్ వచ్చేసి సికింద్రాబాద్. ఓకే. సో ఎవరికి కూడా నియర్ బై లొకేషన్ కావాలంటే జెన్బెడ్ మ్యాట్రస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నియర్ బై లొకేషన్ కస్టమర్స్కి వచ్చేస్తుంది. లేదంటే www.zenbed.in అని సెర్చ్ చేసినా కూడా దాంట్లో కూడా లొకేషన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఒక కామన్ కస్టమర్ వచ్చి మీ దగ్గర ఒక మ్యాట్రెస్ చూస్ చేసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఒక మ్యాట్రెస్ ఏం చూసి మనం పర్చేస్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా కూడా కస్టమర్ మినిమం మ్యాట్రస్ పర్చేజ్ చేసే ముందు మా స్టోర్ అనే కాదు మేడం, ఫైనలైజ్ మా స్టోర్లోనే చేయొద్దు కస్టమర్. 1 నుంచి 4 దగ్గర చూసిన తర్వాత డిఫరెన్సెస్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అకార్డింగ్ టు బాడీ వెయిట్, అకార్డింగ్ టు ఏజ్ గ్రూప్ మీరు పడుకొని చూసిన తర్వాత మీకు దాంట్లో కంఫర్ట్ అనేది వస్తుందా, ఎంతవరకు ప్రెజర్ పాయింట్ రిలీవ్ అవుతుంది ఏంటి అది మొత్తం చూసుకున్న తర్వాత మినిమం 4 to 5 minutes కంపల్సరీ మ్యాట్రస్ పైన స్పెండ్ చేయాలి. ఎందుకంటే ₹1-2 పెట్టి కస్టమర్ కొన్నాడు కాబట్టి మినిమం థౌసండ్స్ ఆఫ్ అమౌంట్ పెడతారు. సో దాంట్లో అంత టైం స్పెండ్ చేసిన తర్వాతనే డిసిషన్ తీసుకోవాలి కస్టమర్. అండ్ ఒక కస్టమర్ మీ స్టోర్కి విజిట్ అయిన తర్వాత ఒక మ్యాట్రస్ చూస్తారు, వాళ్ళకి సెట్ అయిన ప్రాపర్ మ్యాట్రస్ మీరు సజెస్ట్ చేసిన తర్వాత హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ దెమ్ టు పర్చేస్ ఎ మ్యాట్రస్? అంటే డేస్ పడుతుందా, అవర్స్ పడుతుందా, ఎంత టైం తీసుకుంటున్నారు యూజువల్లీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవర్స్ ఎంత ఉంది? కస్టమర్ ఏ విధంగా yes. యాక్సెప్టెన్స్ మ్యాక్సిమం కొంచెం నీడీ పీపుల్స్ అంటే కస్టమర్ కావాల్సిన కస్టమర్స్ ఇమీడియట్గా పర్చేజ్ చేసుకుంటారు. కొంతమంది కస్టమర్స్ ఎంక్వైరీ చేయడానికి వస్తారు, అవేర్నెస్ కోసం వస్తారు, సో తెలుసుకుందామని వస్తారు. సో వాళ్ళు కొంచెం ఒక 4 to 5 మ్యాక్సిమం యావరేజ్ 5 days తర్వాత వచ్చి కస్టమర్స్ తీసుకుంటారు. లేదంటే నెక్స్ట్ వీక్ ఈ విధంగా ప్లాన్ చేస్తారు, 1 week ఆఫ్టర్ 1 week ప్లాన్ చేస్తారు. సో ఈ విధంగా ఉంటారు. సో మా దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే స్టేజ్ ఏ విధంగా ఉంటుందంటే కన్స్ట్రక్షన్లో ఉన్న కస్టమర్స్ కానివ్వండి, ఇంటీరియర్ కన్స్ట్రక్షన్లో ఉన్న సో ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ కలర్స్ అయిపోయినాయి, కటన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తారు. సో ఈ విధమైన కస్టమర్స్ కూడా కొంతమంది ఉన్నారు. యావరేజ్గా చూసుకుంటే ఒక 1 week స్పాన్ ఆఫ్ 1 weekలో కస్టమర్ మ్యాటర్స్ అనేది తీసుకుంటారు మా దగ్గర. ఓకే. జెన్బెడ్ పెద్ద పెద్ద బ్రాండ్స్తో కొలాబరేషన్స్ కూడా అవుతాయా, లేకపోతే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు? బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓయో హోటల్స్ కానివ్వండి, మీకు నార్మల్గా లాడ్జెస్లో కానివ్వండి, పీజీ హాస్టల్స్ కానివ్వండి, ఈ విధమైన ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటాం, సర్వ్ చేస్తాం కస్టమర్స్. ఓకే. సో ఎందుకంటే గెస్ట్ కంఫర్ట్ కూడా మేము కొంచెం రీసెర్చ్ చేసి పెట్టాం వాళ్ళకి కూడా. సో వాళ్ళ కంఫర్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఎందుకంటే గెస్ట్ వచ్చి హోటల్లో టైం ఎక్కువ స్పెండ్ చేయరు, మినిమం 6 to 7, 8 hours స్పెండ్ చేస్తారు. సో వాళ్ళకు కూడా ఏ విధమైన అవుట్పుట్ ఇవ్వాలనేసి దాని ప్రకారం కూడా రీసెర్చ్ చేసి పెట్టి ఆ విధమైన మ్యాటర్స్ కూడా రెడీ చేసి ఇస్తాము, కమర్షియల్ పర్పస్ కూడా ఇది ఉంటుంది మేడం. అండ్ యూజువల్లీ మీ దగ్గర ప్రైసింగ్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద లైక్ లో టికెట్ అండ్ హై టికెట్ బడ్జెట్? సో మా దగ్గర బేసిక్గా మ్యాటర్స్ సింగిల్ బెడ్ వచ్చేసి 6,500 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే. 6,500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిపెండ్ ఆన్ కస్టమైజేషన్, డిపెండ్ ఆన్ చాయిస్ని బట్టి మ్యాట్రెస్ ప్రైస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటే మనకి 5,000కే మ్యాట్రెస్ వచ్చేస్తుంది, హై ఎండ్ మ్యాట్రెస్ వస్తుందని చెప్తున్నారు కదా. అవును. బట్ స్టిల్ ఎందుకు పీపుల్ జెన్బెడ్ని చూస్ చేసుకోవాలి? సో మేడం చూడండి, ఇప్పుడు ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే మ్యాట్రెస్ ఆన్లైన్ మ్యాట్రెస్ యూజ్ చేసుకొని దాన్ని రిటర్న్ చేసి మా దగ్గరకు వచ్చి మరి చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో కొంతమంది కస్టమర్స్ ర్యాండమ్గా వచ్చి వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత బాబు ఆన్లైన్లో ఇంతకే దొరుకుతుంది అంతకే దొరుకుతుంది అంటే కస్టమర్స్ ఒక్కడే సమాధానం ఇస్తాం, పిండికి తగ్గట్టు రొట్టె వస్తుంది సార్ అని చెప్పగానే కస్టమర్ అర్థం చేసుకుంటారు. ఓకే రైట్. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా చూపిస్తాము. అక్కడ మెటీరియల్ వేరు ఉంటుంది, ఇక్కడ మెటీరియల్ వేరు ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ ఆన్లైన్ మ్యాటర్స్ అనేది కంప్రెస్ అయ్యి వస్తుంది, మా మ్యాటర్స్ ఓవరాల్గా కంప్రెస్ చేయలేదు. సో డిపెండ్ ఆన్ మెటీరియల్ పైన ఉంటుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే నేను ఎదుటి వ్యక్తిని నేను బదనాం చేయట్లేదు, బట్ నాది నేను చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. అండ్ నేను ఎక్కడ వినలేదు, బట్ మీ వీడియోస్ చూసినప్పుడు ఎస్పీ అలైన్మెంట్ అని చెప్పి ఏదో థింగ్ మీరు చెప్తున్నారు, అసలు అంటే ఏంటి? సో నార్మల్గా ఇప్పుడు ఒక మనిషి హ్యూమన్లో 7 types ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయండి, డిఫరెంట్ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే స్టమక్ స్లీపర్స్ ఉంటారు, బ్యాక్ స్లీపర్స్ ఉంటారు, సైడ్ స్లీపర్స్ కూడా ఉంటారు. సో స్పైనల్ కార్డ్ షేప్ అనేది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండదు కాబట్టి సో ప్రతి మ్యాటర్స్లో ఏం చేస్తామంటే యాజ్ పర్ ద ఎస్పీఈ అనాలిసిస్ అంటే స్పైన్ అలైన్మెంట్, ప్రెజర్ పాయింట్ రిలీఫ్ ఈవెన్లీ బ్యాలెన్స్ అయ్యే విధంగా ఒక మ్యాటర్స్ ఒక కన్స్ట్రక్షన్ మొత్తం చూస్తాం. సో దాని ప్రకారంగా మ్యాటర్స్ అని డిజైన్ చేస్తాం. సో నార్మల్గా ఆర్థోపెడిక్ మెడికేటెడ్ మ్యాటర్స్లో ఏమవుతుందంటే కింద బేస్ వచ్చేసి రిబాండెడ్ ఉండడం వల్ల పైన కస్టమర్ కూడా పడుకున్నప్పుడు మొత్తం బ్యాలెన్స్ అనేది ఈవెన్లీ బ్యాలెన్స్ చేయాలంటే మొత్తం బాడీ వెయిట్ మొత్తం ఏదైతే పైన లేయర్ ఉంటుందో కంఫర్ట్ లేయర్ అది కొంచెం ప్రెస్ అయిన తర్వాత ఎంతైతే కుషనింగ్ కావాలో బాడీకి ఆ కుషనింగ్ వచ్చిన తర్వాత బేస్ లేయర్ ఉంటుంది, అది మొత్తం ఈవెన్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కడైతే వెయిట్ ఉంటుందో కస్టమర్స్కి బాడీలో ఎక్కడైతే వెయిట్ ఉంటుందో అక్కడ ఆ వెయిట్ పార్ట్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఈ జెన్బెడ్ సొల్యూషన్స్లో వారంటీ గ్యారంటీస్ మీరు ఎలా ఇష్యూ చేస్తారు కస్టమర్స్కి? సో వారంటీ గ్యారంటీ అంటే ఓవరాల్ మేము ట్యాక్స్ ఇమేజ్ ఇస్తాం మేడం, అండ్ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి త్రూ అవుట్. సాగింగ్నెస్ పైన మెజారిటీ కేసెస్ మ్యాటర్స్లో వచ్చేది సాగింగ్నెస్ లేదంటే గుంతలు పడడం లాంటివి.
సో దానికి 100% మేము ఏంటంటే వారంటీ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తాం కస్టమర్స్కి. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ యూజ్ చేసిన మధ్యకాలంలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ చేసి ఇచ్చేస్తాం. ఆ అష్యూరెన్స్ అనేది కస్టమర్స్కి ఇస్తాం. ఓకే. సో కస్టమర్ మా దగ్గర పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాం. గాట్ ఇట్. అండ్ డ్యూరబిలిటీ మీరు ఇష్యూ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ ఇష్యూ చేస్తారు? 12 ఇయర్స్ మేము వారంటీ ఇస్తాం. మెజారిటీ కేసెస్లో మా మ్యాటర్స్ వచ్చేసి మీకు 15 to 16 ఇయర్స్ వరకు దాని డ్యూరబిలిటీ ఉంటుంది. కానీ దాని 100% లైఫ్ అనేది కస్టమర్కి యాజ్ ఏ వారంటీగా అయ్యాం. దాంట్లో 80% మాత్రమే 12 ఇయర్స్ వారంటీ మాత్రమే ఇస్తాం. అండ్ ఇప్పుడు మీ దగ్గర ఒక మ్యాట్రెస్ పర్చేస్ చేశారు, మళ్ళీ మీ దగ్గర ఇంకొకటి తీసుకుందాం అనుకున్నప్పుడు ఓల్డ్ మ్యాట్రెస్ని మీరు రీప్లేస్ చేసుకుంటారా? లేదు మేడం, డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఫెస్టివల్ టైంలో ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది తీసుకొస్తూ ఉంటాం. ఓకే. సమ్ టైమ్స్ ఉంటే కస్టమర్స్ కూడా తీసుకొచ్చి ఇస్తే తీసేసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. బట్ మెజారిటీ మేము దాన్ని ప్రిఫర్ చేయము. ఎందుకంటే దాంట్లో ఏంటంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్స్ అని ఇన్వాల్వ్ అన్నీ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే మీరు పాత మ్యాటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అక్కడ మా దగ్గర మ్యాటర్స్ ఉంటే అదే మ్యాటర్స్ని రీసైకిల్ చేసి ఇస్తున్నానని కొంచెం వేరే ఉద్దేశం స్టార్ట్ అవుతుంది. సో దానికోసం దాన్ని ఎక్కువగా పుషప్ చేయం. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు జెన్బెడ్ సొల్యూషన్స్ అనేసరికి ఓన్లీ మ్యాట్రెస్ వరకే నేను చూసా. సో ఎందుకు సోఫాస్ కానీ వీటిలోకి ఎందుకు రాలేదు మీరు? చెప్పాను కదా, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ సెకండ్ సోఫాలో రాకపోవడానికి గల కారణం ఏంటంటే సోఫాలో ఎక్కువగా కస్టమైజేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒకవేళ ఒక సోఫా తీసుకోవాలంటే కస్టమర్ మినిమం 7 to 8 days ఓన్లీ ఒక లీడ్ పైన వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కలర్స్ పంపించడం కానివ్వండి, డెలివరీ ఆప్షన్స్ కానివ్వండి, సో దాంట్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న కలర్ని మళ్ళీ అది ఫోన్లో తీసి పెడితే దాంట్లో ఎఫెక్ట్ డిఫరెంట్ వస్తుంది. కస్టమర్ దాంట్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది. సో ఆ మెంటల్ టెన్షన్ విపరీతంగా ఉంటుంది, మెంటల్ టెన్షన్ అది. సో దానికోసం అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే సోఫాలో మేము ప్లాన్ చేయట్లేదు. ఇదే ప్రాబ్లమ్ని ఒక సిస్టమేటిక్ వేలో సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. సో నౌ లెట్స్ గెట్ ఇంటూ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సాఫ్ట్ మ్యాట్రెస్ హార్డ్ మ్యాట్రెస్? అకార్డింగ్ టు బాడీ వెయిట్, అకార్డింగ్ టు ఏజ్ గ్రూప్, సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ నా పర్సనల్ చాయిస్ వచ్చేసి మీడియం ఫామ్. ఓకే. ఆన్లైన్ పర్చేస్ లేకపోతే స్టోర్ విజిట్? మెజారిటీ కేసెస్ స్టోర్ విజిట్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే టచ్ అండ్ ఫీల్ చేయొచ్చు, అక్కడ కంఫర్ట్ చెక్ చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్లీ స్టోర్ విజిట్. కామన్గా పీపుల్ చేసే మిస్టేక్స్ ఏంటి మ్యాట్రెస్ పర్చేస్ చేస్తున్నప్పుడు? తొందరపాటులో పర్చేస్ చేయడం. అండ్ వన్ కంప్లీట్ వర్డ్ టు డిస్క్రైబ్ జెన్బెడ్? ట్రస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.